నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ నేత బుద్దా వెంకన్న అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించిన జగన్ కు అంబేద్కర్ పేరు పలికే అర్హత లేదని విమర్శ. సచివాలయంలో ఆధునీకరించిన ఛాంబర్లోకి ప్రవేశించిన ఆనం రామనారాయణ రెడ్డి కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతులను పునఃప్రారంభించినట్లు ప్రకటన. తూర్పు నియోజకవర్గంలో పరిధిలోని 9వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని వెల్లడి. ఇన్సూరెన్స్ వ్యవస్థపై జీఎస్టీని తొలగించాలి. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు రణ్వీర్ శర్మ డిమాండ్. ఇన్సూరెన్స్ రంగానికి జీఎస్టీ ప్రమాదకరంగా మారిందని ఆందోళన. ఇక డీటెయిల్స్ చూస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించిన జగన్ కు అంబేద్కర్ పేరు పలికే అర్హత లేదని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ఆదివారం తన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసిన జగన్ కు అంబేద్కర్ పేరు ఉచ్చరించే అర్హత లేదని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లుగా ప్రజల సొమ్ముతో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన జగన్ అధికారం పోయి పట్టుమని 2 నెలలు కూడా కాకముందే జగన్ కు మతి భ్రమించిందని అన్నారు. 404 కోట్లతో అంబేద్కర్ విగ్రహం పెట్టి 226 కోట్లు కొట్టేసిన ఘన చరిత్ర జగన్దే అని, 5 ఏళ్లుగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తన సొంత రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలుపరిచిన జగన్ కి అంబేద్కర్ పేరు పలికే అర్హత కోల్పోయారని అన్నారు. అంబేద్కర్ విగ్రహాలకి కూడా వైసీపీ రంగులు వేసిన ఘనత వైసీపీదని, దళితులపై తామనకాండకు పాల్పడ్డారని, 27 సంక్షేమ పథకాలను దళితులకు ఇవ్వకుండా చేశాడని, కులాల మధ్య చిచ్చుపెట్టి రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా కుట్ర చేశారని వివరించారు. చంద్రబాబు పాలనా దక్షత ముందు జగన్ ఆటలు సాగవని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు. ప్రజాధనంతో విలాసవంతమైనటువంటి జీవితం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి జీవించినటువంటి విలాసవంతమైనటువంటి జీవితం గడిపినటువంటి జగన్మోహన్ రెడ్డికి 3 నెలలు పట్టమని 3 నెలలు పదవులు లేకపోయేసరికి మధ్య స్థిమితం లేనటువంటి వ్యక్తిగా, మామూలుగానే అప్పుడు సైకో, పదవులు లేకపోయేసరికి మధ్య కూడా మధ్య స్థిమితం లేనటువంటి వ్యక్తిగా ప్రవర్తిస్తున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఆయన కంటే పెద్ద అక్షరాలతో జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుంటే, భారతదేశంలో అంబేద్కర్ గారికి ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు, అన్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన భారత రాజ్యాంగ సృష్టికర్త కాబట్టి అన్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. ఆయన అభిమానులు కోట్లలో ఉన్నారు. అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి పేరు కంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద పేరు ఉండడం వల్ల ప్రజలు ఆగ్రహించి ఆ జగన్మోహన్ రెడ్డి పేరును తొలగిస్తే దానికి పెద్ద రాద్ధాంతం సృష్టిస్తున్నాడు ఈ వైసీపీ నేతలు. మీరు చెప్పండి, వైసీపీ పాలనలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని చెత్తబొట్లో పడేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఎక్కడన్నా అనుసరించాడా? అతను సొంత రాజ్యాంగం పెట్టుకొని రాజారెడ్డి దానికి గతంలో కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద జరిగే జలహారతిని పునఃప్రారంభించనున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కేటాయించిన ఛాంబర్ ఆధునీకరణ అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కుటుంబ సభ్యులతో ఆదివారం ఉదయం ఛాంబర్లోకి ప్రవేశించారు. రాష్ట్ర సచివాలయం 2వ బ్లాక్లో ఆధునీకరించబడిన తమ ఛాంబర్లో వచ్చిన ఆయనకు ఆ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, ఇతర అధికారులు పుష్పగుచ్చాలు అందజేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. పండితులు వేద మంత్రాల మధ్య ఛాంబర్లో పూజ అనంతరం తన సీటులో ఆసీనులైన తదుపరి 2 ముఖ్యమైన ఫైళ్లపై తొలి సంతకం చేశారు.
ఇందులో ఒకటి 113 కోట్ల సీజీఎఫ్ నిధులతో రాష్ట్రంలో 160 దేవాలయాల ఆధునీకరణకు పనులకు సంబంధించింది కాగా మరొకటి తూర్పుగోదావరి జిల్లా మండపేటలోనున్న శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయాన్ని 1 కోటి రూపాయల సీజీఎఫ్ నిధులతో ఆధునీకరించే పనులకు సంబంధించింది. ఈ 160 దేవాలయాల్లో 147 ప్రాధాన్యత దేవాలయాలు మైదాన ప్రాంతాల్లో కాగా మిగిలిన 13 దేవాలయాలు వెనుకబడిన మరియు గిరిజన ప్రాంతాలవిగా మంత్రి తెలిపారు. శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో ఒక వ్యక్తి వీడియోగ్రఫీ చేశారు అనేటువంటిది 2 రోజులుగా ఒక మీడియా ఛానల్లో దాన్ని చూడడం జరిగింది. సాధారణంగా ఏ ఆలయంలో అయినా సరే పవిత్ర ఆలయాల్లో అంతరాలయంలో ఉన్నటువంటి మూల విరాట్ని ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి అర్చకులు ప్రధాన అర్చకులు తప్ప నిత్యం పూజా నైవేద్యాలు కైంకర్యాలు చేసేవాళ్ళు తప్ప ఆలయంలోకే పోకూడదు, మూల విరాట్ను తాకూడదు. అంత పవిత్రంగా ఉన్నటువంటి ఆలయంలో మరి ఎలా జరిగిందో తెలియదు. ఒక వ్యక్తి అమ్మవారి యొక్క మూల విరాట్ విగ్రహాన్ని తన వీడియోగ్రఫీతో తీసుకొని బయట అది సోషల్ మీడియాలో వివిధ ఛానల్స్లో ఇచ్చారనేటువంటిది స్పష్టంగా తెలిసింది. తెలిసిన వెంటనే దాని మీద ఆలయంలో విచారణ చేయడం జరిగింది. సీసీ ఫుటేజ్లన్నీ కూడా తీసుకున్నాం. వాటన్నిటినీ కూడా విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్కి సంబంధిత పోలీస్ అధికారులకి నివేదించాం. వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరు తీశారనేది కూడా ఆ వ్యక్తి. నారా చంద్రబాబు నాయుడు కాలనీకి తాను ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 9వ డివిజన్ బెన్ సర్కిల్లో నారా చంద్రబాబు నాయుడు కాలనీ ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పనితీరు మెచ్చి ఈ కాలనీకి ఆయన పేరును పెట్టుకోవడం గర్వకారణమన్నారు. విజయవాడ నడిబొడ్డున కాలనీ ఉండటం, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఉండటం సంతోషంగా ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాలనీలోని ప్రజలంతా టీడీపీకి ఓటు వేసి మద్దతుగా నిలిచారని వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. నగరంలో నారా చంద్రబాబు నాయుడు గారి కాలనీ అనేది ఒకటి ఉందంటే మాకందరికి గర్వకారణం. నేను మరింత గర్వపడేది అది నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఉండటం అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ నారా ఇవాళ నిన్న పెట్టిన కాలనీ కాదు. ఇది ఎప్పుడూ 20 సంవత్సరాల నాడు పెట్టిన కాలనీ. నారా చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో ఆయన విజనరీ అని, ఆయన సమర్థవంతుడని, అలాంటి వ్యక్తి పేరు పెట్టుకోవడం మాకు గర్వకారణం. ఆ రోజు పెట్టుకున్నారు. సో ఆ కాలనీకి ఈ విజయం సాధించిన సందర్భంగా మీరు ఆ కాలనీకి రావటం, ఇక్కడ అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు సాధించిన విజయం, ఆయన సంకల్పం, ఆయన మండు టెండలో రోజుకు 5 సమావేశాలు, ఒక్కొక్క సమావేశం ఒక్కొక్క వేదిక మీద గంట సేపు చొప్పున 5 గంటలు ప్రసంగించిన విధానం, కనీసం అంత ఎండలో చొక్క నీరు కూడా తాకకుండా మాట్లాడిన విధానం, ఆయన ఎంత బలమైన సంకల్పంతో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లలకు ఉద్యోగ కల్పన చేయాలి, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో యువశక్తిని పెంపొందించాలి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇస్తే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడటమే కాకుండా రాష్ట్రంలో ఆదాయ అభివృద్ధి కూడా ఎక్కువ పొందుతుందని ఆలోచన చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి కాలనీకి రావడం, వాళ్ళందరూ కూడా నన్ను గౌరవించి నన్ను సత్కరించడం ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి ఆయన అడుగు ఈ కాలనీలో పెట్టించాలనేది ఇక్కడ అందరి యొక్క అభిష్టం. నేను కూడా చాలా పొరపాటు చేశాను. ఈ పాటికి ఆయన తీసుకొచ్చి ఆయన మీద.
ఇన్సూరెన్స్ వ్యవస్థపై ఆవశ్యకతను పెంపొందించాలని లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు రణవీర్ శర్మ, సెక్రటరీ మార్కండేయులు తెలిపారు. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మచిలీపట్నం డివిజన్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశాన్ని మొగల్రాజ్పురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా లియాఫీ జాతీయ అధ్యక్షుడు రణవీర్ శర్మ, సెక్రటరీ జనరల్ భీమిశెట్టి మార్కండేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లిఫియా సాధించిన విజయాలు, సాధించాల్సిన డిమాండ్స్, భవిష్యత్తు ప్రణాళికలపై ఏజెంట్లతో చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇన్సూరెన్స్ రంగానికి పోయిన ప్రమాదంగా మారిన జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశారు. పాలసీదారులకు బోనస్ పెంచాలని ఏజెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలన్నారు. ఏజెంట్స్ కు ప్రొఫెషనల్ గా గుర్తించి వెల్ఫేర్ ఫండ్ సౌకర్యం కల్పించాలన్నారు. సింగిల్ విండో సిస్టమ్ ను అమలు చేయాలన్నారు. रणवीर शर्मा, नेशनल प्रेसिडेंट ऑफ लियाफी मीन्स लाइफ इंश्योरेंस एजेंट फेडरेशन ऑफ इंडिया, और आज हम यहाँ विजयवाड़ा में जो मछलीपट्टनम डिवीज़न काउंसिल की जनरल बॉडी मीटिंग एजेंट्स की हो रही है, बहुत ही सक्सेसफुल तरीके से हो रही है। इस मीटिंग में बहुत सारे अभिकर्ताओं के हितों के और पॉलिसी धारकों के हितों के प्रस्ताव पारित किए जा रहे हैं, और इस समय जो प्रमुख ज्वलंत मुद्दा है जीएसटी हटाने का इंश्योरेंस प्रीमियम चाहे वो हेल्थ इंश्योरेंस पर हो, चाहे वो लाइफ इंश्योरेंस पर हो। जब सरकार ये सोचती है, IRDA ये सोचता है कि 2040 तक 140 करोड़ देश की जनता को इंश्योरेंस मुहैया कराएंगे इंश्योरेंस पेनिट्रेशन के माध्यम से, और वहीं जीएसटी को लागू करना जो गांव की जनता है, गरीब जनता है, मजदूर हैं, किसान हैं, और उन जिनको सुरक्षा देना प्राथमिक कार्य है, जिसमें हमारे एजेंट्स कम्युनिटी लगी हुई है, सुरक्षा प्रदान करने के लिए मोटिवेट कर रही है, उनको सेविंग के लिए और उनकी फैमिली को आर्थिक रूप से समृद्ध करने के लिए, सुरक्षित करने के लिए। और ये जो इंश्योरेंस है माय डियर फ्रेंड्स, ये जो इंश्योरेंस है कोई क्रय विक्रय का कोई वस्तु नहीं है, कहीं वस्तु का क्रय विक्रय नहीं होता है। ये सेफ्टी मेजर्स हैं जिनके लिए हम लोगों को प्रेरित करते हैं, और सेफ्टी और सेविंग जो फैमिली की सिक्योरिटी के लिए होती है, उस पर जीएसटी लगाना ये घोर अन्याय है। मुझे खुशी है इस बात की कि हमारे तमाम పేరు మార్కండేయులు, ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ లియాఫీ. ఈరోజు మచిలీపట్నం డివిజన్ జనరల్ బాడీ సర్వసభ్య సమావేశం జరుగుతున్న సందర్భంగా ఈ సమావేశంలో అనేకమైనటువంటి రిజల్యూషన్స్ను కూడా మూవ్ చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా పాలసీదారులకి సంబంధించిన అంశం మీద ఎక్కువగా ఈ సమావేశంలో చర్చ కూడా జరపడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా రీసెంట్గా జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో పార్లమెంటు మెంబర్స్ అందరూ కూడా డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా జీఎస్టీ మీద తొలగించాలి, జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి, ఇది పాలసీదారులకి ఒక భద్రతను కల్పించే ఇన్సూరెన్స్ వ్యవస్థ మీద జీఎస్టీ ఉండకూడదని చెప్పేసి పార్లమెంటు సభ్యులందరూ కూడా ముక్త కంఠంతో పార్లమెంటులో మాట్లాడిన సందర్భం. అదేవిధంగా ఇండియా కూటమి అనేది ఒక ఇండియా కూటమి ప్రతిపక్ష పార్టీస్ అందరూ కూడా బయటకు వచ్చేసి జీఎస్టీని హటావో, దేశ పాలసీదారుల కా బచావో ఓ స్లోగన్ కరెంగే. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జీఎస్టీని పూర్తిగా తొలగించాలని మా లియాఫీ 2924 తరఫున కూడా మేము గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి గారికి లెటర్ పంపించడం జరిగింది. అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా లియాఫీ తరఫున జీఎస్టీని పూర్తిగా తొలగించండి, ఇన్సూరెన్స్ పెనట్రేషన్ బాగా జరుగుతుంది ఇంకా ఇండియాలో, రూరల్ పీపుల్కి జీఎస్టీ అనేది తెలియక మాకు ఎక్కువగా ప్రీమియమ్స్ ఎక్కువగా కలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి రూరల్ పీపుల్ పల్లె ప్రజలు అనుకున్న సందర్భంగా జీఎస్టీని తొలగించాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మినిస్టర్ గారు కూడా దీని మీదట జీఎస్టీని రక్షణ కల్పించే ఇన్సూరెన్స్ వ్యవస్థ మీద జీఎస్టీని తొలగించాలి అని చెప్పేసి నితిన్ గడ్కరీ గారు కూడా ప్రస్తావించడం జరిగింది. బీసెంట్ రోడ్లోని లలిత షాపింగ్ మాల్ లక్కీ డ్రా విజేతలను సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ప్రకటించారు. బీసెంట్ రోడ్లోని లలిత షాపింగ్ మాల్లో లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వాములు పాల్గొని 100 మంది లక్కీ డ్రా విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా కస్టమర్ల శ్రేయస్సు కోసం నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్న లలిత షోరూం అధినేత రంగనాథుని అభినందించారు. డ్రా రూపంలో గెలుపొందిన ఒక్కొక్క విజేతకు 5,000 రూపాయల బట్టలను కొనుగోలు చేసుకునే విధంగా కూపన్లు ఇవ్వడం అభినందనీయమని తెలిపారు. ఈ లక్కీ డ్రాలో 100 కూపన్ల విజేతలకు 5 లక్షల రూపాయలు నాణ్యమైన బట్టలను అందిస్తున్నారని పేర్కొన్నారు. లలిత షాపింగ్
షాపింగ్ మాల్ మీ పేరు రంగనాథ్. లలిత షాపింగ్ మాల్ బీసెన్ రోడ్లో అధినేత రంగనాథ్ ఒక మంచి కార్యక్రమం చేపట్టాడు. మరి అడ్వర్టైజ్మెంట్స్ అని లేదంటే ఇంకోటని వృధా చేయకుండా తమ దగ్గర పర్చేజ్ చేస్తున్న కస్టమర్స్కే వాళ్ళకే లబ్ధి చేకూరేటట్టు లక్కీ డ్రా పెట్టి ఆ లక్కీ డ్రా ద్వారా వచ్చినటువంటి బహుమతులు మరి వాళ్ళందరికీ ఇవ్వటం అనేది సంతోషకరమైన విషయం. ఇది కస్టమర్స్ని సాటిస్ఫాక్షన్ చేయటం, కస్టమర్కి న్యాయం చేయటం. దానికి వాళ్ళ డ్రాకి మరి స్థానిక కార్పొరేటర్ని ఎమ్మెల్యేని పిలవటం అనే సంతోషం. ఖచ్చితంగా ఇలాంటి మంచి సాంప్రదాయాల్ని స్వాగతిస్తాం, అండగా ఉంటాం. వీళ్ళ వ్యాపారాలు అన్ని రకాలుగా బాగుండాలని కూడా నిండు మనసుతో ఆశిస్తాం. చాలా సంతోషం. విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా కస్టమర్ల శ్రేయస్సు కోసం నాణ్యమైనటువంటి బట్టలను అందిస్తున్నటువంటి మరి బీసెన్ రోడ్డు మరి లలిత షాపింగ్ మాల్ అధినేత రంగనాథ్ గారికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి 100 మంది కస్టమర్లకి ఈరోజు డ్రాల రూపంలో ప్రతి కస్టమర్కి 5,000 రూపాయలు వర్త్ బట్టలు కొనుక్కునే విధంగా డ్రాలు తీయడం అనేది ఇదే విజయవాడలో మొట్టమొదటిసారి చేయటం. మరి రంగనాథ్ గారు క్వాలిటీ బట్టలు అందించడంతో పాటు కస్టమర్ల శ్రేయస్సు కోసం, కస్టమర్ల యొక్క ఆనందం కోసం వాళ్ళు ఇలాంటి లక్కీ డ్రాలు ఏర్పాటు చేసి ఈ లక్కీ డ్రాల్లో మరి మన స్థానిక ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఉమాగారి ఆధ్వర్యంలో ఈ లక్కీ డ్రాలను ప్రారంభించారు. మరి అలాగే నేను కూడా కొన్ని లక్కీ డ్రాలు తీయడం జరిగింది. సుమారు 100 మందికి 100 కూపన్లు తీసి 5 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి బట్టలు, మంచి క్వాలిటీ బట్టలు, నాణ్యమైన బట్టలు, తక్కువ ధరలకు దొరికేటువంటి బట్టలు ఎక్కడ దొరుకుతాయని చెప్పి అంటే లలిత షాపింగ్ మాల్ అంటారు. ఇలాంటి షాపింగ్ మాల్స్ ఇంకా రంగనాథ్ గారు అనేకం పెట్టి కస్టమర్లకు మంచి బట్టలు అందించి విజయవాడ నగరంలో ఆయన కూడా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా. షాపింగ్ మాల్ ఇది ఓపెన్ అయ్యి 6 months అయింది. జనవరి 6 ఓపెన్ చేసాము. షార్ట్ పీరియడ్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో మేము సరదాగా మొదలుపెట్టాం ఎలా ఉంటుందో అని. దానిలో అనూహ్య స్పందనతో మేబీ 2 monthsలో 30,000 అబోవ్ ఫాలోవర్స్ వచ్చారు. వాళ్ళ అభిమానానికి ఇంకా మంచి మంచి వెరైటీస్ తీసుకొచ్చి ఇవ్వాలని ఆశిస్తున్నాము. ఏంటంటే పబ్లిసిటీకి, యాడ్స్కి పెట్టే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని నేను కస్టమర్లకు ఇవ్వాలనే ఉద్దేశంతో 100 మందికి పర్ హెడ్ 5,000 రూపీస్ చొప్పున 5 లక్షల రూపాయల విలువ చేసే షాపింగ్ అనేది ఇవ్వడం జరిగింది. బోండా ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు బోండా మహేశ్వరరావు గారు వచ్చారు. చేతుల మీదుగా స్టార్ట్ చేయడం జరిగింది. బాలస్వామి గారు వచ్చారు. ముఖ్య అతిథులు చాలామంది నా ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు అందరూ రావడం జరిగింది. చాలా హ్యాపీగా. ప్రతి ఒక్కరి ఉపాధి కల్పనే ప్రభుత్వ ధ్యేయమని, అవన్ బ్యూటీ క్లినిక్ ను ఏర్పాటు చేయటం మంచి పరిణామమని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రకటించారు. ఆదివారం భవానీపురంలోని హెచ్బీ కాలనీలో అవన్ బ్యూటీ క్లినిక్ ను పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఉపాధి కల్పనలో భాగంగా మరిన్ని బ్యూటీ క్లినిక్లను ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. నిర్వాహకులు బబ్బూరి భూపాల్, బబ్బూరి శ్రీరామ్, పావని మాట్లాడుతూ అందాన్ని పెంపొందించుకోవాలనుకునే వారికి అతి తక్కువ ధరలో ట్రీట్మెంట్ అందించాలనే లక్ష్యంతో 10 మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో క్లినిక్ ను ప్రారంభించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరికొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి వారికి కూడా ఉపాధి కల్పించే కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలియజేశారు. క్లినిక్ అని ముఖ్యంగా స్కిన్ కేర్ గురించి పెడతాం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఉపాధి కోసం వేరే వాళ్ళని అడిగే బదులు 10 మందికి ఉపాధి ఇద్దామనే విషయంలో ఇట్లా అందరూ కూడా యువతరం అంతా కూడా ఈ విధంగా పెట్టుకుంటూ వస్తే ప్రభుత్వాల మీద బడ్డని తగ్గుద్ది, దేశం అభివృద్ధి కూడా చెందుద్ది. 10 మందికి కూడా వీళ్ళు ఫర్దర్గా ట్రైనింగ్ ఇచ్చి ఇలాంటి ప్రతి ఒక 10,000 మందికి 20,000 మందికి ఒక్కొక్క క్లినిక్ ఈ విధంగా పెట్టాలని చెప్పి వాళ్ళని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు అవన్ క్లినిక్ ఓపెనింగ్కి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు రావటం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇటు రాజకీయమే కాదు, వ్యాపార నిమిత్తంలో కూడా 10 మంది ఉపాధి కలిగించాలనే ఉద్దేశంతో వారు కూడా జాబ్ మేళాలు, అలాగే సుజనా ట్రస్ట్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. అందులో భాగంగానే ఈరోజు అవన్ క్లినిక్ పావని గారు గతంలో పై ఇంటర్నేషనల్ కెరియర్ గైడెన్స్ ఓపెన్ చేశారు. ఈరోజు అవన్ క్లినిక్ కూడా ఓపెన్ చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే జాబ్ సీకర్ కాదు, జాబ్ క్రియేటర్గా ఉండటం కూడా చాలా అవసరం. భావితరానికి యువత ఖాళీ ఉండకుండా ఉద్యోగం రావాలంటే మనం
కూడా మ్యాన్ పవర్కి అలాట్మెంట్ ఇవ్వాలంటే బిజినెస్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అది కూడా ఉమ్మడి ఆంధ్ర, ఇప్పుడు ఆంధ్రాలో ఉపాధి నిమిత్తం ఎన్నో కంపెనీలు రాబోతున్నాయి కాబట్టి భవిష్యత్తు జాబ్ మేళాలు కూడా ఇంకా వస్తుంటాయి కాబట్టి అందులో భాగంగాను ఈరోజు అవన్ క్లినిక్కి ఒక 10 మంది ఎంప్లాయ్మెంట్ కూడా ఉండాలి. అలాగే పై ఇంటర్నేషనల్ కూడా కెరీర్ గైడెన్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. నా పేరు బబ్బూరి పావని. నేను ఇంతకుముందు ఐటీ డిఫరెంట్ ఫీల్డ్లో వర్క్ చేశాను. అవన్ క్లినిక్ మెయిన్ స్టార్టప్ ఉద్దేశం ఏంటంటే బ్యూటీ, హెయిర్, మన పొల్యూషన్స్, మిగతా కారణాల వల్ల మనకి చాలా హెయిర్ లాస్, స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. సో వాటన్నిటినీ అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండేలాగా మన భవానీపురంలో ఇలాంటి మంచి క్లినిక్ లేదు అని చూసి స్టార్ట్ చేశామండి. సో అందరూ ఆహ్వానితులే దీనికి. హెయిర్ ట్రీట్మెంట్స్, అన్ని హెయిర్ ట్రీట్మెంట్స్, అన్ని స్కిన్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటాయండి. ఆల్ బ్యూటీ సర్వీసెస్ కూడా అవైలబుల్ అనమాట. కృష్ణానది పరివాహిక ప్రజలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు. ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజ్కి వరద భారీగా చేరుతోంది. ఇన్ఫ్లో 2,67,111 క్యూసెక్కులు ఉండగా కాలువకు 13,991 క్యూసెక్ల నీటిని ఇస్తున్నారు. అలాగే 45 గేట్లు 8 అడుగుల మేర, 25 గేట్లు 7 అడుగుల మేర ఎత్తి 3 లక్షల క్యూసెక్ల నీటిని అధికారులు సముద్రంలోకి వదిలి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను, కృష్ణానది పరివాహిక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కృష్ణానది పరివాహిక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మార్చిలో జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సోషల్ జస్టిస్ ఫోరం అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ తెలిపారు. సోషల్ జస్టిస్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా కాపు సామాజిక ఉద్యమ నాయకులు, ఉద్యమ ఉపాధ్యాయ నాయకులు, ఎస్జేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ మాట్లాడుతూ సోషల్ జస్టిస్ ఫోరం అభ్యర్థులుగా 2025 మార్చిలో జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎర్రాకుల తులసిరాం యాదవ్కి వివిధ ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయని చెప్పారు. అలాగే ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోటపల్లి అయ్యప్పకు కూడా తాము మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన మరి గత వారం 4వ తారీఖున మేము 2 అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఎర్రాకుల తులసిరాం యాదవ్ గారు హైకోర్టు అడ్వకేటు, వారిని కృష్ణా, గుంటూరు జిల్లాలకి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరి గోదావరి జిల్లాల నుంచి, అదేవిధంగా కోటిపల్లి అయ్యప్ప గారిని గోదావరి జిల్లాల నుంచి ప్రకటించడం జరిగింది. వీరు ఇరువురి అభ్యర్థిత్వాలకి మరి కొన్ని ప్రజా సంఘాల మద్దతును సేకరించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొన్ని ప్రజా సంఘాలను ఇక్కడికి పిలవడం జరిగింది. దానికి సంబంధించి ముఖ్యంగా మరి ఓసీ, జేఏసీ, అదేవిధంగా ఆది వెలమ సంఘం, అదేవిధంగా టీచర్స్ యూనియన్, ఐఈడి రిసోర్స్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా మరి యాదవ సంఘం రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వివిధ ప్రజా సంఘాల యొక్క మద్దతును, అదేవిధంగా వివిధ రాజకీయ పక్షాల మద్దతును కూడా మేము తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఉదయం మాకు జాతీయ సమసమాజ పార్టీ తరఫున కూడా మద్దతు తెలియజేస్తామని సోషల్ జస్టిస్ ఫోరం తరఫున కృష్ణా, గుంటూరు జిల్లాల 25 ఎన్నికల గ్రాడ్యుయేషన్ అభ్యర్థిగా మరి ఎర్రాకుల తులసిరాం యాదవ్ నన్ను, ఉమ్మడి గోదావరి జిల్లాల అభ్యర్థిగా కోటిపల్లి అయ్యప్ప గారిని సోషల్ జస్టిస్ ఫోరం తరఫున ప్రతిపాదించిన మన రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ గారు, రాష్ట్ర కోఆర్డినేటర్ చెవుల కృష్ణాంజలి గారు, మరి అదేవిధంగా బీసీ ఐక్యవేదిక, కాపు ఐక్యవేదిక, అదేవిధంగా దళిత ఐక్యవేదిక, వివిధ కుల సంఘాలు, ఈరోజు ప్రత్యేకంగా వచ్చిన ఆది వెలమ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా రాష్ట్ర యాదవ్ మహాసభ నాయకులు, అదేవిధంగా నిరుద్యోగ జేఏసీ నాయకులు, అదేవిధంగా ఐడిఎస్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా కాపు సంఘం నుంచి, తూర్పు కాపు సంఘం నుంచి వచ్చిన నాయకులు అందరికీ ముందుగా హృదయపూర్వక
సోషల్ జస్టిస్ ఫరం తరఫున ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ మీటింగ్కి విచ్చేసినటువంటి పాత్రికేయులకు, వివిధ సంఘాల నాయకులకు, అలాగే తోటి మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. నేను ఓసీ జేఏసీ కమిటీలో కన్వీనర్గా ఉన్నాను. అలాగే ఆదివలమ శ్రీవర్ధిని సంఘం అని ఆదివలమ కులస్తుల తరఫున ఉన్నాం. దాంట్లో కూడా నేను సెక్రటరీగా ఉన్నాను. మా కులం తరఫున మేము తులసిరామ్ యాదవ్ గారికి ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి మా కులం తరఫున కానివ్వండి, ఓసీ జేఏసీ తరఫున కానివ్వండి, మేము వారికి మద్దతు ఇస్తున్నామని యాలబండి పెద్దిరాజు. మరి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మరి సోషల్ జస్టిస్ ఫారం తరఫున మరి రేపు 2025లో జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా మరి తులసిరామ్ యాదవ్ గారిని, అలాగే కోటిపల్లి అయ్యప్ప గారిని మరి ప్రపోజల్ చేయడం జరిగింది రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ గారు. దానికి మేము చూసాం. వీరికి ఎందుకు మద్దతు ఇవ్వాలని ఆలోచించిన తర్వాత వీరి యొక్క బాగా చదువుకున్న వ్యక్తులు, సొసైటీలో చక్కటి పేరుంది, అలాగే ఎన్నో సంఘ సంస్కృతులు, సంఘాలలో ఉన్నటువంటి అనేక విషయాల మీద చర్చించి అనేక సమస్యలు పరిష్కరించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మంచినీటి కుళాయిలను పంచాయతీ సిబ్బంది డమ్మీ చేస్తున్నారు. నేటి ఉదయం నుండి పలు ప్రాంతాల్లో ఇళ్లకు మంచినీటి కోసం పంచాయతీ వేసిన పంపులను సిబ్బంది డమ్మీ చేస్తున్నారు. కుళాయిల లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము డబ్బు చెల్లించినా కుళాయిలు ఎందుకు డమ్మీ చేస్తున్నారంటూ సిబ్బందిని ప్రశ్నించారు. పంచాయతీ సర్పంచ్ మంజుభార్గవి, వార్డు మెంబర్ శాంసన్లకు 6,000 చొప్పున చెల్లించామని కుళాయి లబ్దిదారులు ఆరోపించారు. కుళాయిలకు కట్టిన సొమ్మును పంచాయతీకి సర్పంచ్ జమ వేయకపోవడంతోనే సిబ్బంది కుళాయిలను డమ్మీ చేస్తున్నారని లబ్దిదారులు అనుమానిస్తున్నారు. ఆరోపణలకు దారితీస్తున్న మైలవరం సర్పంచ్ మంజుభార్గవిపై అధికారులు న్యాయ విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని లబ్దిదారులు మీడియా ముందు వాపోయారు. సర్లేని చెప్పిన నేను డబ్బులు లేవన్నా తిరిగి రోజు తిరుగుతున్నారు, రోజు ఫోన్ చేస్తున్నారు. సర్లేని చెప్పి నేనేం చేస్తున్నాను, చీటీ పాడుకుని 20,000 చీటీ పాడుకొని 2 సార్లు బయట ఇప్పాల్సి వచ్చింది. అది వారు కూడా సరిగ్గా పెట్టలేదు వాళ్ళు పంచాయతీ వాళ్ళు. ఎన్ని చేస్తామనంటే కాగితాలు ఇమ్మన్నారు, కరెంటు బిల్లు, ఆ బిల్లు మొత్తం ఇచ్చేసాం. ఇచ్చినా కానీ సర్లే ఒక వారం రోజులు ఆకపోయినా ఆపారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి సంస్థానం అంటే ఏం అవసరం లేదమ్మా, నేను తెచ్చేస్తా కాగితం అన్నాడు. 6,000 కట్టించుకోండు. రసీదు మీ రసీదు మళ్ళీ తెచ్చిస్తానన్నాడు. పంచాయతీ కాడ తెచ్చిస్తానమ్మా రసీదు అని చెప్పాడు. ఎంత కట్టారు మీరు డబ్బులు? 6,000. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఎస్కార్ట్ ను డ్రైవర్ అప్రమత్తతో ఓ ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం హోంమంత్రి అనిత ప్రయాణిస్తున్న కాన్వాయ్ కైకరం వద్దకు చేరేసరికి రోడ్డు పక్కన వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు అదుపు తప్పి ఒక్కసారిగా కుడివైపుకు వెళ్తున్న కాన్వాయ్ వైపు ఒరిగి పడిపోయాడు. అయితే క్షణకాలంలో జరిగిన ఘటనతో వెంటనే అప్రమత్తమైన హోంమంత్రి ఎస్కార్ట్ డ్రైవర్ ద్విచక్ర వాహనదారుడికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలని తమ పోలీసు వాహనాన్ని పక్కకు తప్పించి సడన్ బ్రేక్ వేశారు. దీంతో కాన్వాయ్ మొత్తం ఒక్కసారిగా ఆగింది. ఈ ఘటనలో హోంమంత్రి అనిత ప్రయాణిస్తున్న కారుని మరో కారు స్వల్పంగా ఢీకొట్టగా మంత్రి ప్రయాణిస్తున్న కారు బంపర్ స్వల్పంగా డ్యామేజ్ అయింది. అకస్మాత్తుగా జరిగిన ఘటనతో ఏం జరిగిందా అని అందరూ ఒకంత ఆందోళన చెందగా అనంతరం విషయం తెలుసుకుని సామాన్యుడి ప్రాణానికి కాన్వాయ్లోని హోంమంత్రి అనితకు ఎలాంటి ప్రమాదము జరగకపోవడంతో పోలీసు భద్రతా సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పోలీసు సిబ్బంది ద్విచక్ర వాహనదారుడికి క్షేమంగా పక్కకు తీసుకువెళ్లారు. అనంతరం హోంమంత్రి అనిత వేరే కారులో బయలుదేరి వెళ్లిపోయారు. ఈ రోజు మార్నింగ్ వచ్చేటప్పుడు ఒక చిన్న మధ్యలో దారిలో ఎస్కార్ట్ వెహికల్కి ముందున్న ఒక చిన్న బైక్ ఏదో అడ్డు రావడం వల్ల అతను చాకచక్యంగా డ్రైవర్ కూడా చాలా మంచిగా ఆపారు. ఆ విషయంలో చిన్నది నా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కొంచెం చిన్నది డాష్ ఇచ్చింది, అంతే తప్పించి ఇంకా ఏమీ కాలేదు. నేను బాగానే ఉన్నాను. అందరికీ కూడా నా మీద అభిమానంగా చాలామంది ఫోన్లు చేశారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా నేను బాగానే ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా నాతో ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదాలతో పాటు మీ అందరి ఆశీర్వాదాలు ఉన్నంత వరకు నాకు ఏమీ కాదు. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. 2 వారాల క్రితమే దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన కీలక అంశాలపై చర్చిద్దామని, త్వరలోనే సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఆదివారం మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజల నుంచి వినతుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు.
ప్రతి ఒక్కరి సమస్యను స్వయంగా విన్న శ్రీ రమేష్ బాబు అర్జీలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పలు విజ్ఞప్తులపై అక్కడికక్కడే ప్రభుత్వ అధికారులతో మాట్లాడి పరిష్కారం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ నేత బుద్దా వెంకన్న, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించిన జగన్ కు అంబేద్కర్ పేరు పలికే అర్హత లేదని విమర్శ. సచివాలయంలో ఆధునీకరించిన ఛాంబర్లోకి ప్రవేశించిన ఆనం రామనారాయణ రెడ్డి, కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతులను పునఃప్రారంభించినట్లు ప్రకటన. తూర్పు నియోజకవర్గంలో పరిధిలోని 9వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని వెల్లడి. ఇన్సూరెన్స్ వ్యవస్థపై జీఎస్టీని తొలగించాలి. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు రణ్వీర్ శర్మ డిమాండ్. ఇన్సూరెన్స్ రంగానికి జీఎస్టీ ప్రమాదకరంగా మారిందని ఆందోళన. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.